BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. మన పురాతనలో జరిగే స్టోరీలు ఏవి కూడా అంటే మనకు తెలియదు. ఈ సినిమా ద్వారా మనకు తెలుస్తున్నాయి. అంటే మనము ఇంతవరకు ఎప్పుడు చూడని సబ్జెక్ట్ ఇది. కలెక్షన్స్ ప్రభాస్ గారి సినిమా కోసం చెప్పనవసరం లేదు. అంత ఖచ్చితంగా 2,000 కోట్లు దాటుతుంది. అంటే ప్రతి ఒక్క పాత్ర కూడా చాలా అద్భుతంగా సినిమాకి హైలైట్. అంటే కర్ణుని మనము లైవ్ లో చూడలేదు కానీ అన్నయ్యలో చూసాం. రాజమౌళి గారు అప్పుడు అన్నారు కర్ణుడి పాత్ర ఎవరికి ఇవ్వాలని, అంటే ప్రభాస్ అన్నయ్యకి. ఇప్పుడు ఆల్రెడీ అది జరిగింది. జై రెబల్ స్టార్. దాటచ్చు. అది 3 రోజుల్లోనైతే 1000 కోట్లు గ్యారెంటీ. కొన్ని సినిమాలకి కలెక్షన్ కొన్ని సినిమాల్ని కలెక్షన్స్ కోసం చూడాలి, కొన్ని సినిమాలు మాత్రం ఎక్స్పీరియన్సెస్ కోసం మాత్రమే చూడాలి. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కోసం చూడాలి. టాలీవుడ్ రూపురేఖలు అయితే ఈ సినిమాలో ఉండవు. బాలీవుడ్ కంప్లీట్ గా హాలీవుడ్ రూపురేఖలే ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ సైఫై తీశారు. అండ్ ఎండింగ్ లో మహాభారతాన్ని సైఫైని మిక్స్ చేసిన విధానం అయితే చాలా పర్ఫెక్ట్ బ్లెండ్ చేశారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని అందరికీ కోరుకుంటున్నాను. ప్రభాస్ యాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సీన్ తీసాడు. సూపర్ అమితాబ్ బచ్చన్ సూపర్. మరి పెర్ఫార్మెన్స్ కి ఎంజాయ్ అవసరం లేదు. ఉందండి, చాలా బాగుంది. అంత బాగుంది. 3D బాగుంది, చాలా బాగుంది. మొత్తం సినిమా మొత్తం బాగుంది. ఏం బాగుంది సినిమా హైలైట్? ప్రభాస్